వెల్కమ్ టు టీసెట్. సో ఈ వీడియోలో మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగమైనటువంటి యూనిట్ 2 ఇండియా ఏషియా రిలేషన్స్లో టాపిక్ అయినటువంటి ఇండియా సౌదీ అరేబియా గురించి డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. సో చూద్దాం ఇక్కడ ఇండియాకి సౌదీ అరేబియాకి ఏ విధంగా సంబంధాలు అనేటువంటివి ఉన్నాయనేటువంటి అంశాన్ని ప్రతి ఒక్క అంశాన్ని కూడా మనం కవర్ చేద్దాం. సో ముందుగా మ్యాప్ చూసుకున్నట్లయితే ఈ సౌదీ అరేబియా అనేటువంటి ప్రాంతం ఇక్కడ ఈ ప్లేస్లో ఉంటుంది. భారతదేశం ఏమో ఈ ప్లేస్లో ఉండటం జరుగుతుంది. సో పైన ఉన్న అంతా కూడా సౌదీ అరేబియా దేశం యొక్క మ్యాప్, సౌదీ అరేబియా యొక్క మ్యాప్ ఇది. సో ఇక్కడ 1947 సంవత్సరంలో రెండు దేశాల మధ్య యొక్క సంబంధాలు అనేటువంటివి డెవలప్ అవ్వడం జరిగింది. దాని తర్వాత 2006లో 2006 సంవత్సరంలో సౌదీ అరేబియా దేశానికి చెందినటువంటి ఆ దేశం యొక్క రాజు అబ్దుల్లా గారు భారతదేశానికి రావడం జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి ఢిల్లీ ప్రాంతానికి ఆయన విజిట్కి వచ్చారు. విజిట్కి వచ్చిన తర్వాత ఢిల్లీ డిక్లరేషన్ అనేటువంటి ఒక ఒప్పందాన్ని అయితే చేసుకోవడం జరిగింది అండి. సో 2006లో వచ్చారు. దాని తర్వాత 2010లో అప్పటికి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు అదే దేశానికి, సౌదీ అరేబియా దేశానికి వెళ్ళటం జరిగింది. వెళ్ళి ఆయన రియాద్ అనేటువంటి ఒక ప్లేస్లోకి విజిట్కి వెళ్ళారు. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఆ దేశ రాజుతో అగ్రిమెంట్ చేసుకున్నారు. దాన్నే మనం పిలుస్తూ ఉంటాం రియాద్ డిక్లరేషన్ అని పిలుస్తూ ఉంటామండి. ఓకేనా? సో 2006లో ఆ దేశ రాజు మన ఇండియాకు వచ్చినప్పుడు ఢిల్లీ డిక్లరేషన్ చేసుకున్నాం. మన దేశం నుంచి పిఎం ఆ దేశానికి వెళ్ళినప్పుడు రియాద్ డిక్లరేషన్ చేసుకున్నాం. సో పైనేమో 2006లో, కిందేమో 2010లో డిక్లరేషన్ అనేటువంటిది చేసుకోవడం జరిగింది. మరి వీడి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఏ డిక్లరేషన్ అయినా కానీ, ఏ ఒప్పందమైనా కానీ వాటి యొక్క ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటి అంటే ఎకనామిక్ టైస్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఎకనామిక్ టైస్ సో ఆర్థిక పరమైనటువంటి అంశాలకు సంబంధించి ఒప్పందాలు చేసుకుంటారు. మిలిటరీ పరంగా ఈ యొక్క ఒప్పందాలు అనేటువంటివి చేసుకుంటారు, సైనిక విన్యాసాలు, సైనిక అంశాలపైన. దాని తర్వాత చూసుకున్నట్లయితే టెక్నాలజీ అప్గ్రేడేషన్ పైన ఈ యొక్క ఒప్పందాలు అనేటువంటివి చేసుకుంటూ ఉంటారండి. దాని తర్వాత మనం మాట్లాడుకోవాల్సి వస్తే 2019లో అక్టోబర్ 28 నుంచి 29 వరకు రియాద్లో పర్యటించినటువంటి మోడీ అండి. సో 2019 అక్టోబర్ 28 నుంచి 29 వరకు సౌదీ అరేబియాకి వెళ్ళినటువంటి భారతదేశ ప్రధానమంత్రి గారు. సో వెళ్ళి అక్కడ ఆయన కొన్ని అగ్రిమెంట్స్ కూడా చేసుకోవడం జరిగింది. ఇంకా అదేవిధంగా విజన్ 2030 గైడ్లైన్స్. సో విజన్ 2030కి సంబంధించి గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో దాని కింద ఆయన సౌదీ అరేబియాతో అగ్రిమెంట్ చేసుకున్నారు. దాన్ని మనం పిలుస్తూ ఉంటాం వ్యూహాత్మక భాగస్వామ్యం. సో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనమాట. సో నరేంద్ర మోడీ గారు 2019 సౌదీ అరేబియా దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి, విజన్ 2030 అనేటువంటి గైడ్లైన్స్ ఉన్నాయి. సో ఆ గైడ్లైన్స్ అనుసరించి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అనేటువంటిది సౌదీ అరేబియాతో చేసుకోవడం జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్ అంశంగా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక దాని తర్వాత ఆర్థికపరమైనటువంటి వాణిజ్యమైనటువంటి సంబంధాల గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇక్కడ సౌదీ అరేబియాకు భారత్ రెండవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది అండి. సౌదీ అరేబియాకు భారతదేశం అనేటువంటిది రెండవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. సో చూడవచ్చు ఇక్కడ ఈ నాట్ ఓన్లీ సౌదీ అరేబియాకి కాదు, ప్రపంచ దేశాలన్నిటికీ కూడా భారతదేశం అనేటువంటిది అతిపెద్ద మార్కెట్గా మనం చెప్పుకోవచ్చు. భారత్ ఈజ్ ఏ బిగ్ మార్కెట్ ఫర్ ఎవ్రీ కంట్రీ. కారణం ఏంటి అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు 142 crore అండి, 142 కోట్ల జనాభా భారతదేశంలో ఉండటం జరిగింది. అదేవిధంగా ప్రపంచంలో చూసుకుంటేనే భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చేసి ఫస్ట్ ర్యాంక్లో ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ పాపులేషన్లో. సో జనాభా పరంగా చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో మనం ఉండటం జరిగింది. సో దీన్ని బట్టి మనం చెప్పొచ్చు కదా, ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి దేశం భారతదేశం. ప్రపంచంలోనే అన్ని దేశాలకు మార్కెట్ కలిగినటువంటిది దేశం భారతదేశం అండి. ఓకేనా? సో అట్లా అదే కోవలో ఈ యొక్క సౌదీ అరేబియాకు కూడా అతిపెద్ద మార్కెట్ కలిగినటువంటి దేశం భారతదేశం. దాని తర్వాత మరి భారతదేశానికి చూసుకున్నట్లయితే నాలుగవ అతిపెద్ద భాగస్వామిగా సౌదీ అరేబియా దేశం అయితే ఉండటం జరిగింది. ఫస్ట్ ప్లేస్లో మనం చూసుకున్నట్లయితే భారతదేశానికి మోస్ట్ ఇంపార్టెంట్ ట్రేడింగ్ కంట్రీగా చైనా ఉంది.
దాని తర్వాత యుఎస్ఏ ఉంది, తర్వాత స్థానంలో జపాన్ ఉంది, తర్వాత స్థానంలో సౌదీ అరేబియా దేశం అయితే ఉండటం జరిగింది. క్లియర్ కదా. దాని తర్వాత అంశం భారతదేశంకి కావాల్సినటువంటి ఈ క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో, భారతదేశానికి కావాల్సినటువంటి క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ మనం చూసుకున్నట్లయితే 18% ఇండియాకి కావాల్సినటువంటి క్రూడ్ ఆయిల్ మూడీ చమురు అంటాం, ఇది 18% మనకి ఎక్కడి నుంచి వస్తూ ఉంది, సౌదీ అరేబియా దేశం నుంచి వస్తూ ఉంది. దాని తర్వాత భారతదేశానికి కావాల్సినటువంటి లిక్విడ్ పెట్రోలియం గ్యాస్, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ఎల్పిజి అంటాం. ఆ గ్యాస్ అనేటువంటిది ఆల్మోస్ట్ 30% భారతదేశానికి సౌదీ అరేబియా నుంచే వస్తూ ఉంది. సో చూడండి, ఇక్కడ క్రూడ్ ఆయిల్ అనేటువంటిది ఆల్మోస్ట్ 18% భారతదేశానికి సౌదీ నుంచి వస్తూ ఉంది. 30% లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ సౌదీ నుంచి భారతదేశానికి వస్తూ ఉంది. ఇంకొక అంశం మనం చూసుకున్నట్లయితే ఈ సౌదీ అరేబియాలో ఆల్మోస్ట్ భారతదేశానికి చెందినటువంటి 2783 పైగా కంపెనీలు ఉన్నాయి. ఇండియాకి సంబంధించినటువంటి కంపెనీలు 2783 పైగా సౌదీ అరేబియాలో ఉండటం జరిగింది. ఇంకొక అంశం మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ సాంస్కృతిక పరంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే సాంస్కృతిక సంబంధాలకు సంబంధించి చూస్తే 2018 ఫిబ్రవరి 7 నుంచి 28 వరకు 2018 సంవత్సరంలో ఫిబ్రవరి 7 నుంచి 28 వరకు ఒక ఫెస్టివల్ జరిగింది, సాంస్కృతిక ఫెస్టివల్ జరిగింది. దాని పేరే సౌదీ నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ హెరిటేజ్ అండ్ కల్చర్. సౌదీ నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ హెరిటేజ్ అండ్ కల్చర్ జరిగినటువంటి ప్లేస్ కూడా సౌదీ అరేబియాలో, అక్కడ ఉన్నటువంటి ప్లేస్ జనాద్రి అనేటువంటి ఒక ప్లేస్లో. దానికి ఆ ఈవెంట్కి భారతదేశం తరపున భారతదేశం గౌరవ అతిథిగా పాల్గొనటం జరిగింది. ఇంకా తర్వాత ఇంకొక అంశం మనం మాట్లాడుకోవాల్సి వస్తే యోగా వాజ్ అనౌన్స్డ్ యాజ్ ఏ స్పోర్ట్స్ యాక్టివిటీ ఇన్ నవంబర్ 2017. సో భారతదేశానికి చెందినటువంటి యోగా ఏదైతే ఉందో ఆ యోగాని ఆ దేశంలో ఒక క్రీడగా గుర్తిస్తూ ఉన్నారు. ఇది ఒక ఇంపార్టెంట్ అంశంగా మనం చెప్పుకోవచ్చు. యోగా అనేటువంటిది, యోగా ఆసనాలు అనేటువంటివి భారతదేశానికి చెందినటువంటివే. ఓకే, సో దీనిని ఆ దేశంలో ఇంట్రడ్యూస్ చేశారు ఒక స్పోర్ట్స్ యాక్టివిటీగా. నెక్స్ట్ అంశంగా చూసుకుంటే డిఫెన్స్ పార్ట్నర్షిప్స్ మనం చూసుకున్నట్లయితే రెండు దేశాల మధ్య ఆల్ మహద్ ఆల్ హింద్ అనేటువంటి ఒక డిఫెన్స్ ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంది, వెరీ ఇంపార్టెంట్. దీన్ని రీసెంట్గా జరిగినటువంటి యూపీఎస్సి ప్రిలిమ్స్లో అడిగారు. దాంతోపాటు టీజీపీఎస్సి నిర్వహించినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్లో కూడా అడగడం జరిగింది. సో ఆల్ మహద్ ఆల్ హింద్ అనేటువంటి విన్యాసం ఏ రెండు దేశాల మధ్య జరుగుతుంది అని చెప్పేసి టీజీపీఎస్సి గ్రూప్ 1లో కూడా అడిగారు, అదేవిధంగా యూపీఎస్సి ప్రిలిమ్స్లో కూడా అడగటం జరిగింది. మరి ఆన్సర్ ఏంటండి? ఆల్ హింద్ ఆల్ మహద్ అనేటువంటిది ఇండియా సౌదీ అరేబియా మధ్య జరుగుతున్నటువంటి ఒక సైనిక విన్యాసం. సో 2023 మే 21న జరిగింది, సౌదీ దేశంలో జరిగింది. అక్కడ ఉన్నటువంటి పోర్ట్ ఆల్ జుబాల్ అనేటువంటి ఒక ప్లేస్లో జరిగింది. భారతదేశానికి చెందినటువంటి ప్రజలు ఆల్మోస్ట్ 2.5 మిలియన్ మేర, భారతదేశానికి చెందినటువంటి ప్రజలు 2.5 మిలియన్ మేర సౌదీ అరేబియాలో నివసిస్తూ ఉన్నారు. అంటే దాదాపుగా 25 లక్షల మంది సౌదీ అరేబియాలో నివసిస్తూ ఉన్నారు. భారతదేశానికి భారత మూలాలు ఉన్నటువంటి ప్రజలు. ఇంకా ఈ చార్ట్ మీరు స్క్రీన్ షాట్ తీసుకొని వీలున్నప్పుడు ఏ దేశంలో ఎంతమంది ప్రజలు ఉంటున్నారు, ఏ దేశంలో అత్యధికంగా ప్రజలు ఉంటున్నారు, భారతీయులు ఉంటున్నారు అనేటువంటి అంశాన్ని మీరు ఒకసారి చూడండి స్క్రీన్ షాట్ తీసుకొని. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే భారతదేశంలో ఒక సర్వీస్ ఉంటుంది, దాన్ని ఈ మైగ్రేట్ సిస్టమ్ అండి. సో ఈ మైగ్రేట్ సిస్టమ్ ఏదైతే భారతదేశానికి చెందినటువంటి సిస్టమ్ ఉందో, సో ఈ సిస్టమ్ని సౌదీ అరేబియా అడాప్ట్ చేసుకుంది. సో సౌదీ అరేబియాలో ఈ మైగ్రేట్ సిస్టమ్ లాగానే ఈ తవాత్కి సిస్టమ్ అనేటువంటిది ఉంటుంది. సౌదీ అరేబియాలో ఈ మైగ్రేట్ సిస్టమ్ లాగానే ఈ తవాత్కి సిస్టమ్ అనేటువంటిది ఉంటుంది. ఈ రెండు సిస్టంలో కూడా దేనికి సంబంధించింది అంటే ప్రజలు ఎవరెవరు అంటే దేశాన్ని ఎప్పుడు విడిచి వెళ్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు అనేటువంటి కంప్లీట్ డేటాబేస్ అయితే దీనిలో ఉంటా ఉంది. సో రెండు డేటాబేస్ని ఇంటిగ్రేట్ చేయడం ద్వారా కలిగేటువంటి బెనిఫిట్స్ ఏంటి అంటే ఎవరైతే సౌదీ వెళ్ళాలనుకుంటున్నారో వారికి వెంటనే వీసా వస్తుంది,
ఎవరైతే సౌదీ నుంచి ఇండియాకి రావాలనుకుంటున్నారో వారికి వెంటనే వీసా అనేటువంటిది వస్తుందన్నమాట. సో ఈ ప్రాసెస్ అయితే ఇదొక ప్రాసెస్ అయితే రీసెంట్గా కంప్లీట్ చేయడం జరిగింది. ఇక దాని తర్వాత ఆపరేషన్ కావేరీకి, సో ఆపరేషన్ కావేరీ భారత సైన్యం నిర్వహించినటువంటి ఆపరేషన్. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఆపరేషన్ కావేరీ అనేటువంటిది ఈ సుడాన్ దేశంలో, ఆపరేషన్ కావేరీ అనేటువంటిది ఎందుకు భారత ప్రభుత్వం చేసింది అంటే సుడాన్ అనేటువంటి ఒక దేశంలో అలజడులు వచ్చినటువంటి సందర్భాన, సుడాన్ దేశంలో యుద్ధం జరుగుతున్నటువంటి పరిస్థితులలో ఆ దేశంలో ఉన్నటువంటి భారతీయులను తిరిగి ఇండియాకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం అనమాట. సో ఆపరేషన్ కావేరీ దేనికి సంబంధించింది అండి, సుడాన్లో చిక్కుపోయినటువంటి భారతీయులను తిరిగి సురక్షితంగా మన భారతదేశానికి తీసుకొచ్చినటువంటి కార్యక్రమం. సో మరి దీనిలో సౌదీ అరేబియా చేసినటువంటి పాత్ర ఏంటి, ఇక్కడ చూడండి. సుడాన్ అనేటువంటి ఒక దేశం దగ్గర నుంచి, సుడాన్ దగ్గర నుంచి భారతీయులను ఇక జెడా పోర్ట్కి, ఓకేనా, సో సౌదీ అరేబియాలో ఉన్నటువంటి జెడా పోర్ట్కి తీసుకొచ్చి అక్కడ నుంచి ఇండియాకి తరలించారు. సో జెడా పోర్ట్లోకి భారతీయులు రావడానికి సౌదీ అరేబియా అనుమతించింది. సో ఇదొక ఇంపార్టెంట్ ఘట్టంగా మనం మాట్లాడుకోవచ్చు. ఇక దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇండియాకి సౌదీ అరేబియాకి 8 అంశాలపైన అగ్రిమెంట్స్ అయితే జరిగినాయి. అవి ఎనర్జీకి సంబంధించిన అగ్రిమెంట్, ఫీల్డ్ ఆఫ్ ఎనర్జీ, ఫీల్డ్ ఆఫ్ డిజిటలైజేషన్ అండ్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్, కోఆపరేషన్ బిట్వీన్ ఇండియా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, ఇండియా సౌదీ యాంటీ కరప్షన్, ఇండియా అండ్ సౌదీ కౌంటర్ పార్ట్స్, ఎగ్జిమ్ బ్యాంక్స్, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ బ్యాంక్స్, అగ్రిమెంట్ ఆన్ డీసాలినేషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ. సో 8కి సంబంధించి అంశాలపైన ఇండియాకి సౌదీ అరేబియాకి అగ్రిమెంట్స్ అయితే జరిగినాయి. సో ఇవే అండి ఇండియాకి సౌదీకి మధ్య ఉన్నటువంటి సంబంధాలు. ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో ఇండియాకి జపాన్కి మధ్య ఉన్నటువంటి సంబంధాలన్నీ కూడా మనం ఇక్కడ కంటిన్యూ చేసేటువంటి కార్యక్రమాన్ని చేద్దాం. సో మ్యాప్లో కనుక చూస్తే జపాన్ దేశము ఇండియాకి ఈస్టర్న్ సైడ్లో ఉంటుంది. సో ఈస్టర్న్ పార్ట్లో జపాన్ దేశము ఉంటుంది, చైనాకి దగ్గరగా ఉంటుంది. ఇది జపాన్ యొక్క మ్యాప్. సో జపాన్ ఈజ్ ఏ ఐలాండ్ నేషన్ అండి. సో జపాన్ ఈజ్ ఏ ఐలాండ్ నేషన్. దీనిలో ముఖ్యమైనటువంటి నగరాలు కూడా చాలా ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే క్యోటో అనేటువంటి నగరం కానీ, నగయో అనేటువంటి నగరం కానీ, సపోరో అనేటువంటి నగరం కానీ, ఇవన్నీ కూడా జపాన్ దేశంలో ఇంపార్టెంట్ అయినటువంటి నగరాలు. అదేవిధంగా ఈ దేశంలో ఈ పేరుతో కొన్ని లైక్ మనకి ప్రోటోకాల్స్ కూడా జరిగి ఉన్నాయి. లైక్ మనం చూస్తూ ఉంటాం, ఎన్విరాన్మెంటల్ సైన్స్ మీరు చదివి ఉంటే దానిలో మీరు చదివి ఉంటారు క్యోటో ప్రోటోకాల్, నగయో ప్రోటోకాల్, యొకోహామా ప్రోటోకాల్, ఓకే, మియాజాకి ప్లాంటేషన్ మెథడ్, ఇవన్నీ కూడా చదివి ఉంటారు. దాంతోపాటు మీరు సెండై ఫ్రేమ్వర్క్ అంటాం, డిజాస్టర్ మేనేజ్మెంట్ చదివినప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్లో సెండై ఫ్రేమ్వర్క్ గైడ్లైన్స్ చదివి ఉంటారు. ఇవన్నీ కూడా జపాన్ దేశానికి చెందినటువంటివే, వెరీ ఇంపార్టెంట్ ఈ ప్లేసెస్ అవన్నీ కూడా. మరి జపాన్కి ఇండియాకి ఎటువంటి సంబంధాలు ఉన్నాయి, జపాన్ దేశానికి బౌద్ధ మతం అనేటువంటిది ఎప్పుడు వెళ్ళింది అనేటువంటి అంశాలు ఇక్కడ కొన్ని చూద్దామండి. సో భారతదేశానికి చెందినటువంటి బౌద్ధ గురువు అయినటువంటి బోధిసేన గారు, సో భారతదేశానికి చెందినటువంటి బౌద్ధ గురువు అయినటువంటి బోధిసేన గారు భారతదేశం నుంచి జపాన్ దేశానికి వెళ్ళారు. ఏ టైంలో? 736 ADలో. సో 736వ సంవత్సరంలో, 736వ AD అంటే ఆఫ్టర్ క్రైస్ట్ అన్నట్టు. ఆ సంవత్సరంలో భారతదేశం నుంచి ఆయన జపాన్ దేశానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత సో ఈయన ఆల్రెడీ బౌద్ధ గురువు కాబట్టి సో బౌద్ధ మతాన్ని ఆ దేశంలో స్ప్రెడ్ చేయడం జరిగింది. సో అక్కడ ఈయన ద్వారానే బౌద్ధ మతం అనేటువంటిది జపాన్ దేశంలోకి భారతదేశం నుంచి విస్తరించింది. ఇప్పుడు జపాన్ అనేటువంటి ఒక దేశం బౌద్ధ దేశంగా పిలువబడుతూ ఉన్నది. ఇండియాకి జపాన్కి మధ్య దౌత్య సంబంధాలు అనేటువంటివి 28 ఏప్రిల్ 1952న మొదలవడం జరిగింది. సో దౌత్య సంబంధాలు. ఇక దాని తర్వాత చూసుకుంటే ఈ గ్లోబల్ పార్ట్నర్షిప్ అంటాం. సో గ్లోబల్ పార్ట్నర్షిప్ అనేటువంటి ఒక అగ్రిమెంట్ కూడా ఇండియాకి జపాన్కి మధ్య 2000 సంవత్సరంలో జరిగింది. గ్లోబల్ పార్ట్నర్షిప్ 2000లో జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్ అంశం ఇక్కడ. సో దాని తర్వాత మనం చూసుకున్నటువంటి అంశాలు చూసుకున్నట్లయితే ఇంకా ఇక్కడ ఫర్దర్గా ఇండియా జపాన్ మధ్య సెక్యూరిటీ టైస్ మనం చూసుకున్నట్లయితే ఇండియాకి జపాన్కి మధ్య ఇండియా జపాన్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్
అనేటువంటి ఒక అగ్రిమెంట్ అక్టోబర్ 2008లో జరిగింది. అక్టోబర్ 2008లో ఇండియాకి జపాన్కి మధ్య ఒక డిఫెన్స్ పార్ట్నర్షిప్ చూడొచ్చు ఇక్కడ, ఇండియా జపాన్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ 2008లో అక్టోబర్లో సైన్ చేసి ఉన్నారు. సో దీనిని పురస్కరించుకొని ఇండియాకి జపాన్కి మధ్య అనేక సైనిక విన్యాసాలు జరుగుతూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే మలబార్ అనేటువంటి ఒక సైనిక విన్యాసం ఇండియాకి జపాన్కి మధ్య జరుగుతూ ఉంది. దాని తర్వాత వీర్ గార్డియన్ అనేటువంటి ఒక సైనిక విన్యాసం. దాని తర్వాత ధర్మగార్డియన్ అనేటువంటి ఒక సైనిక విన్యాసం. దాని తర్వాత జిమెక్స్ అనేటువంటి ఒక సైనిక విన్యాసం. ఇవన్నీ కూడా ఇండియాకి జపాన్కి మధ్య జరుగుతూ ఉన్నాయి. ఇక రీసెంట్ టైమ్స్లో జరిగినటువంటి సైనిక విన్యాసం చూసుకుంటే మలబార్ అనేటువంటి ఒక సైనిక విన్యాసం జరిగింది 2023లో. జరిగినటువంటి నగరం కూడా మనం చూసుకున్నట్లయితే విశాఖపట్నంలో జరిగింది అండి. సో 2023లో విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క మలబార్ అనేటువంటి ఒక సైనిక విన్యాసం జరగటం జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, మరి ఈ మలబార్లో పాల్గొన్నటువంటి దేశాలు ఏవేవి ఉన్నాయో అవి కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి నీడ్ అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా భారతదేశం అయితే ఉంటుంది. దాని తర్వాత జపాన్ అనేటువంటి ఇంకొక దేశం ఉంటుంది. దాని తర్వాత యుఎస్ఏ అనేటువంటి ఒక దేశం ఉంటుంది. దానితో పాటు 4వ దేశంగా ఆస్ట్రేలియా అనేటువంటి దేశం కూడా ఉంది. సో టోటల్గా 4 కంట్రీస్ అయితే మలబార్ విన్యాసంలో పాల్గొనటం జరిగింది. సో 2023లో జరిగింది. ఎక్కడ జరిగింది? 2023లో ఎక్కడ జరిగింది? విశాఖపట్నంలో జరిగింది. ఓకే, సో దాని తర్వాత మనం చూసుకుంటే ఇక రీసెంట్ టైమ్స్లో 2024లో కూడా 2024 సంవత్సరంలో కూడా ఈ మలబార్ విన్యాసం అనేటువంటిది జరగబోతూ ఉంది. సో జరగబోతూ ఉంది ఇక్కడ విశాఖపట్నంలో. సో విశాఖపట్నంలో జరగబోతూ ఉంది. సో 2023 సైనిక విన్యాసం మలబార్ విశాఖపట్నంలోనే, 2024 కూడా విశాఖపట్నంలోనే జరగబోతూ ఉంది. చూడవచ్చు డేట్స్ చూస్తే 8-18 అక్టోబర్ మధ్య, 8 తేదీ అక్టోబర్ నుంచి 18 అక్టోబర్ మధ్య జరగబోతూ ఉంది ఈ యొక్క సైనిక విన్యాసాలు. మలబార్ అనేటువంటి పేరుతో అది 28వది. ఓకే, సో దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇంకొక అంశం ధర్మగార్డియన్ అండి. ఇంకొక అంశం ధర్మగార్డియన్. ఇది 5వ విన్యాసం ధర్మగార్డియన్. మరి ఎక్కడ రాజస్థాన్లో ఎప్పుడు 25 ఫిబ్రవరి నుంచి మొదలుకొని 9th మార్చ్ 2024 వరకు. ఓకేనా? సో ధర్మగార్డియన్ అనేటువంటి ఒక జాయింట్ ఎక్సర్సైజ్ అనేటువంటిది ఇండియా జపాన్ మధ్య జరిగింది. సో జరిగినటువంటి ప్లేస్ చూసుకుంటే ఇండియాలో ఉన్నటువంటి రాజస్థాన్. మరి జరిగినటువంటి సమయం మనం చూసుకున్నట్లయితే ఫిబ్రవరి నుంచి మార్చ్ 2024 మధ్య. సో డేట్స్ అయితే 25 ఫిబ్రవరి నుంచి 9th మార్చ్ మధ్య. ఇంకా దాని తర్వాత అంశాలు మనం చూసుకున్నట్లయితే ఇంకొక అంశం ఏంటి అంటే ఇది ఆల్రెడీ ఇది ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఏంటి ఆ క్వశ్చన్ అంటే క్వశ్చన్ అడిగారు. సో ఏ క్వశ్చన్ అడిగారు అంటే భారతదేశం ఇచ్చేటువంటి పద్మ అవార్డ్స్, భారతదేశం ప్రతిష్టాత్మకంగా ఇచ్చేటువంటి పద్మ అవార్డ్స్ ఏవైతున్నాయో ఈ అవార్డ్స్, పద్మ అవార్డ్స్ ఏవైతున్నాయో పద్మ అవార్డ్స్ ఏ దేశానికి అంటే ఏ దేశ అధ్యక్షుడికి మరణాంతరం ఇచ్చారు అని చెప్పేసి అడిగారు అండి. ఓకేనా? సో పద్మ అవార్డ్స్ అనేటువంటివి ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తికి ఇచ్చారు? జపాన్ దేశానికి చెందినటువంటి షింజో అబే అనేటువంటి ఆ టైంలో ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తికి తన మరణాంతరం ఇచ్చారు అండి. ఇది ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్. సో ఫైనల్గా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే 2021 సంవత్సరంలో పద్మ విభూషణ్ అనేటువంటి ఒక అవార్డు, భారతదేశం ఇచ్చేటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డుని జపాన్ దేశంకి చెందినటువంటి ఆ దేశం యొక్క మాజీ ప్రధానమంత్రికి తన మరణాంతరం ఇచ్చారు. ఆయన పేరే షింజో అబే. సో యాక్చువల్గా ఆ టైంలో ఈయన ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళారండి. షింజో అబే గారు అప్పటి వరకు ప్రైమ్ మినిస్టర్గా చేశారు. దాని తర్వాత నెక్స్ట్ ఎన్నికలలో ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి తీవ్రవాద ముఖ ఈయనని కాల్చి చంపడం జరిగింది.
ఓకేనా. సో ఈయన పిఎంగా ఉన్నటువంటి సమయం అంతా కూడా ఈయన భారతదేశానికి ఎన్నో విధాలుగా సహాయపడడం జరిగింది. ఓకేనా. భారతదేశానికి కావాల్సినటువంటి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కానీ, న్యూక్లియర్ మెటీరియల్ టెక్నాలజీని కానీ ఈయన ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది భారతదేశానికి. ఒక ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు వరకు మనం ఇండియాకి జపాన్కి మధ్య ఉన్నటువంటి సంబంధాలను మనం డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇండియాకి సౌత్ కొరియాకి మధ్య ఉన్నటువంటి సంబంధాలను మనం డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. లెట్ us స్టార్ట్. సో చూసుకున్నట్లయితే ఇండియాకి సౌత్ కొరియాకి మధ్య ఉన్నటువంటి సంబంధాలు. సో ఇక్కడ మ్యాప్లో మనం చూసుకుంటే కొరియా ఈ ప్రాంతం అంతా కూడా మీరు చూడవచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా గతంలో కొరియా కింద ఉండేటువంటిది. సో గతంలో ఈ ప్రాంతం అంతా కూడా కొరియా కింద ఉండేది. బట్ కొన్ని పరిస్థితుల కారణంగా సో కొరియాగా ఉన్నటువంటి ప్రాంతం కొన్ని పరిస్థితుల కారణంగా రెండు దేశాలుగా విభజన అవ్వటం జరిగింది. సో నార్త్ సైడ్లో ఉన్నటువంటి ప్రాంతం ఏమో నార్త్ కొరియాగా అదేవిధంగా సౌత్లో ఉన్నటువంటి ప్రాంతం ఏమో సౌత్ కొరియాగా విభజన జరగడం జరిగింది. ఇంకొక అంశం ఏంటి అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం, ఈ రెండు దేశాలని విభజన చేస్తున్నటువంటి బౌండరీ లైన్ పేరేంటి, వెరీ ఇంపార్టెంట్. సో నార్త్ కొరియాని సౌత్ కొరియాని విభజన చేస్తున్నటువంటి ఈ బౌండరీ లైన్ ఏదైతే ఉందో దాని పేరే 38th ప్యారలల్ లైన్గా మనం గుర్తుపెట్టుకోవాలి. సో 38th ప్యారలల్ లైన్ ఈజ్ ఎ లైన్ విచ్ డివైడ్స్ కొరియా ఇంటూ 2 countries. వన్ ఈజ్ నార్త్ కొరియా అండ్ ద సెకండ్ వన్ ఈజ్ సౌత్ కొరియా. సో ఇక్కడ నార్త్ కొరియాకి క్యాపిటల్గా ప్యాంగ్యాన్ అనేటువంటి నార్త్ కొరియాకి క్యాపిటల్గా ఉంది. సౌత్ కొరియాకి క్యాపిటల్గా సియోల్ అనేటువంటి ఒక ప్రాంతం క్యాపిటల్గా ఉంది. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే అసలు ఇక్కడ ఈ సౌత్ కొరియాకి ఇండియాకి ఒక రిలేషన్షిప్ అనేటువంటిది ఉంది. ఏ రిలేషన్షిప్ అనేటువంటిది రెండు దేశాల మధ్య ఉంది అంటే భారతదేశానికి చెందినటువంటి ప్రిన్సెస్ అయినటువంటి సూర్యరత్న. సో ఈవిడ అయోధ్య ప్రాంతానికి, సో ప్రస్తుతం ఉన్నటువంటి యూపీ ఏదైతే ఉందో సో యూపీలో ఉన్నటువంటి అయోధ్య ప్రాంతానికి చెందినటువంటి ప్రిన్సెస్ సూర్యరత్న గారు. సో ఈ సూర్యరత్న గారు కొరియా దేశానికి చెందినటువంటి ఆ రాజుని పెళ్లి చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ దేశానికి చెందినటువంటి రాజునైతే పెళ్లి చేసుకొని సో సూర్యరత్నం పేరు కాస్త క్వీన్ హియోగా పేరు అయితే మార్చుకోవడం జరిగింది. సో జరిగి ఫర్దర్గా దాని తర్వాత సో అక్కడనే వీరందరూ కూడా ఫ్యామిలీ అందరూ కూడా బ్రదర్స్ అందరూ కూడా కొరియా దేశంలో సెటిల్ అయ్యి అక్కడ నుంచి ఆ పాపులేషన్ పెరుగుతూ అదేవిధంగా భారతదేశంతో ఆ రిలేషన్షిప్ అనేటువంటిది సౌత్ కొరియా భారతదేశంతో ఆ యొక్క సంబంధాలు అనేటువంటివి ఇప్పటికీ కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ఇంకొక అంశం మనం మాట్లాడుకోవాల్సి వస్తే వీరి యొక్క రిలేషన్షిప్ సంబంధించి అయోధ్య ప్రిన్సెస్ అయినటువంటి సూర్యరత్నం కొరియా రాజు అయినటువంటి వీరిద్దరి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ని కూడా మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, సో నోబెల్ అవార్డు గ్రహీత అయినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు వారికి సంబంధించి ఒక పోయంని కూడా రాశారు. దాని యొక్క టైటిల్ మనం చూసుకుంటే ల్యాంప్ ఆఫ్ ద ఈస్ట్. సో ల్యాంప్ ఆఫ్ ద ఈస్ట్ అనేటువంటి ఒక టైటిల్తో ఆయన ఒక పోయంని కూడా రాయటం జరిగింది ఇక్కడ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. సో దాని తర్వాత అంశాలు మనం మాట్లాడుకోవాల్సి వస్తే భారతదేశం నుంచి ఈ బౌద్ధ మతం అనేటువంటిది కొరియా దేశానికి విస్తరించింది. సో విస్తరించడానికి కూడా ప్రధానమైనటువంటి కారణం ఈ సూర్యరత్న గారి యొక్క కుటుంబం. సో సూర్యరత్న గారి యొక్క వారసుల వలన ఈ యొక్క బౌద్ధ మతం అనేటువంటిది కొరియా దేశానికి స్ప్రెడ్ అవ్వటం జరిగింది. సో దాదాపు మనం చూసుకున్నట్లయితే 3rd, 4th and 5th centuries ఈ బౌద్ధ మతం అనేటువంటిది కొరియా దేశానికి ఎక్కువగా విస్తరించడం జరిగింది. సో చూడవచ్చు ఇక్కడ. దాని తర్వాత మనకు చూసుకున్నట్లయితే ఇంకొక అంశం, సో కొరియా దేశంలో ఎన్నికలను నిర్వహించడానికి 1947లో ఐక్యరాజ్య సమితి వారు 9 మంది సభ్యులతో కూడినటువంటి ఒక కమిషన్ని వేయటం జరిగింది. ఆ కమిషన్కి చీఫ్గా అంటే చైర్మన్గా శ్రీ కేపీఎస్ మీనన్ గారిని నియమించింది. సో 1947లో కొరియా దేశంలో ఎలక్షన్ జరగడానికి ఐక్యరాజ్య సమితి వారు ఒక కమిషన్ వేశారు. ఆ కమిషన్కి చైర్మన్గా శ్రీ కేపీఎస్ మీనన్ గారిని నియమించడం జరిగింది. దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు మనం చూసుకున్నట్లయితే 1950లో రెండు ప్రాంతాలకి అంటే కొరియా, సో 1950లో కొరియాలో యుద్ధం అనేటువంటిది సంభవించింది.
సో ఈ యుద్ధంలో అనేక దేశాలు కొరియా ప్రాంతానికి సపోర్ట్ చేయడం జరిగింది. సో ఫైనల్గా 1953లో యుద్ధం అనేటువంటిది కంప్లీట్ అవడం జరిగింది. సో కంప్లీట్ అయినటువంటి సమయంలో ఇండియా సంబంధించినటువంటి ఆయన ఎవరైతే మీనన్ గారు ఉన్నారో ఆయన ఇచ్చినటువంటి సజెషన్ ప్రకారం ఇక్కడ ఏం జరిగింది అంటే ఈ ప్రాంతాలు రెండుగా విడిపోయిన తర్వాత వీళ్ళు ఒక అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. సో ఏ విధంగా విడిపోయినాయి, మరి ఏ దేశాలు ఏ ప్రాంతాలకి సపోర్ట్ చేశాయో ఒకసారి మనం చూద్దాం. సో కొరియా కాస్త నార్త్ కొరియాగా, అదేవిధంగా సౌత్ కొరియాగా స్ప్లిట్ అవ్వడం జరిగింది. సో నార్త్ కొరియాకి సపోర్ట్గా వచ్చినటువంటి దేశాలు కమ్యూనిస్ట్ దేశాలండి. నార్త్ కొరియాకి సపోర్ట్గా వచ్చినటువంటి కమ్యూనిస్ట్ దేశాలు ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే రష్యా, ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే చైనా. సో ఈ దేశాలు నార్త్ కొరియాకి సపోర్ట్ చేసినాయి. సౌత్ కొరియాకి సపోర్ట్ చేసినటువంటి దేశాలు నాన్ కమ్యూనిస్ట్ దేశాలు, అనగా ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో సౌత్ కొరియాకి ఫ్రెండ్లీగా ఉన్నటువంటి దేశం యుఎస్ఏ, నార్త్ కొరియాకి ఎనిమిగా శత్రుగా ఉన్నటువంటి దేశం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. గుర్తుపెట్టుకోండి. సో ఇప్పటికీ కూడా యుఎస్ఏకి నార్త్ కొరియాకి మధ్య సంబంధాలు అనేటువంటివి చాలా ఘాటుగా ఉన్నాయి. ఇద్దరు కూడా ఒకళ్ళపైన ఒకళ్ళు అటాక్ చేసుకునేటువంటి కార్యక్రమాలను చేస్తూ ఉన్నారు. చూసారా? సో ఇది ఎప్పటి నుంచో ఉంది. సో యుఎస్ఏకి నార్త్ కొరియాకి ఇప్పుడు పడటం లేదు, నార్త్ కొరియాకి సౌత్ కొరియాకి కూడా ఇప్పుడు కూడా ఘర్షణ వాతావరణం అనేటువంటిది రెండు దేశాల మధ్య స్టిల్ ఇంకా కంటిన్యూ అవుతూనే వస్తూ ఉంది. దాని తర్వాత ఇంకొక అంశాన్ని మనం చూసుకున్నట్లయితే ఈ నార్త్ కొరియా యుద్ధం కంప్లీట్ అయిన తర్వాత భారతదేశం చేసినటువంటి తీర్మానాన్ని వారు సపోర్ట్ చేయడం జరిగింది. చూడవచ్చు ఇక్కడ 1953 జూలై 27న కాల్పుల విరామణ ఒప్పందాన్ని భారతదేశం ప్రపోజల్ మేరకు ఈ యొక్క రెండు దేశాలకు కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో చూడవచ్చు. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఈ రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు అనేటువంటివి 10 డిసెంబర్ 1973లో రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు అనేటువంటివి మొదలవడం జరిగింది. ఓకే. సో దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఈ రెండు దేశాల మధ్య 1973లో ట్రేడ్ ప్రమోషన్ అండ్ ఎకనామిక్ టెక్నాలజీకి సంబంధించి ట్రేడ్ ప్రమోషన్, ఎకనామిక్ అండ్ టెక్నాలజికల్ కోఆపరేషన్ సంబంధించి అగ్రిమెంట్ జరిగింది 1974లో. దాని తర్వాత కోఆపరేషన్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి 1976లో అగ్రిమెంట్ జరిగింది. సో 1974లోనేమో ఎకనామిక్ టెక్నాలజీ సంబంధించి అగ్రిమెంట్ జరిగింది. 1976లో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి అగ్రిమెంట్ అయితే జరిగింది. సో దాని తర్వాత 1985లో కన్వెన్షన్ అండ్ డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ జరిగింది. క్లియర్ కదా? సో ఇండియాకి సౌత్ కొరియాకి మధ్య డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ అనేటువంటిది 1985లో జరిగింది. దాని తర్వాత 1996లో బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ అగ్రిమెంట్ అనేటువంటిది జరగటం జరిగింది. క్లియర్? సో ఇవి ఇండియాకి సౌత్ కొరియాకి మధ్య ఉన్నటువంటి సంబంధాలు. థ్యాంక్ యూ సో మచ్.